పల్నాడులో హింసకు చంద్రబాబే కారణమని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. అధికారం రాదనే చంద్రబాబు హింసకు ప్రేరేపించారని విమర్శించారు. పోలింగ్ రోజు హింసను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారన్న అంబటి రాంబాబు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పల్నాడు హింసపై సిటీ బృందానికి అదే విషయాన్ని స్పష్టం చేసినట్టు అంబటి రాంబాబు తెలిపారు. జిల్లాలో ఉన్న ఎస్పీ, అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే, పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారి వదిన గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి, వీళ్ళు కలిసే ఉన్నారు అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు. ఈ మార్పులన్నీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. మూడోసారి నేను పోటీ చేయబోతున్నాను. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది?